ఏమాలోచిస్తున్నావో తెలుసు అఖిల. ఎందుకు బాధపడుతున్నావో మాత్రం చెప్పగలను. సర్కార్జీకి గుండెపోటు రాకుండా ఉంటే దేవా గుండెల్లో ఉన్న అమ్మాయి ఎవరో మనకి తెలిసేది. అలా జరగడం దురదృష్టమని నిబ్బరంగా ఉండాలఖిల. అవునా కాదా? మనం పిలిపించగానే విదేశాల నుండి వచ్చారు సర్కార్జీ. మన పెద్ద కోడలెవరో తెలుసుకోవాలనుందంటే వింత కోరికను అనుకోలేదు. అందరూ పెదబాబుని చేసుకోబోయే అమ్మాయి ఎవరో, ఎలా ఉంటుందో మనమెంతగా ఎదురు చూస్తున్నామో సర్కార్జీ అర్థం చేసుకుని 24 గంటల టైం అడిగారు. కానీ ఎప్పటినుంచో మొదలైన బ్యాడ్ టైం ఇప్పుడు కూడా వెంటాడుతుందనుకోలేదు. బొమ్మ కరిగిపోతుంటే నా కళ, నా ఆశయం అన్నీ కరిగిపోతున్నట్టు అనిపించింది. ఇక నేను నా కొడుకు విషయంలో మాట తప్పిందాన్నవుతానేమోనండి. అలా ఎందుకు అనుకుంటావు అఖిల? నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావో పెద్దబాబుకు తెలీదా? అర్థం చేసుకుంటాడు. ఇంకొన్ని రోజులు ఆగుదాం అంటాడు. లేదండి, దేవా రాగానే పెద్ద కోడల్ని ఎదురుగా నుంచోబెడతానని చెప్పాను. లక్షలు ఖర్చు పెట్టి సర్కార్జీని రప్పించినా ఉపయోగం లేకుండా పోయిందని లెక్కలు చెప్తే పెద్దబాబుకి ఊరటగా ఉంటుందా చెప్పండి? ఆగ్రా నుంచి నా కొడుకు ఇంటికి రాగానే పెళ్లి కొడుకులా చూద్దామనుకున్నాను. కానీ ఎంతో ఆతృతగా వచ్చే నా బిడ్డని నిరుత్సాహపరుస్తాను. సారీ అని చెప్తాను. మనసులో ఉన్న అమ్మాయిని చూపించి చెయ్యందుకు అనడానికి బదులుగా నా ఖాళీ చేతులు చూపిస్తాను. ఆనంద బాష్పాలు చూడాలనుకున్న నా దేవా కళ్ళల్లో త్వరగా లిఫ్ట్ చేయవే నీలాంబరి. అయ్యో, ఇది పగ అని పళ్ళు కొరుకుంటూ కూర్చునుందేమో. కొంచెం మొబైల్ వంక చూస్తావే. హలో, అంత సాగదీసి హలో అనాలా? అసలే ఇక్కడ మండిపోతోంది. మండిపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయాలి కానీ నాకు ఫోన్ చేసావేంటండి? కుళ్ళు జోకులేకో. విషయం తెలిస్తే కుళ్ళి ఏడుస్తావు. ఏమైంది? మన ప్లాన్ వర్కౌట్ కాకపోయినా దేవాని పార్వతి లవ్ చేయట్లేదని తెలుసుకొని హ్యాపీగా హైదరాబాద్ వచ్చాం. అశోక్ సర్కార్ వేసిన పార్వతి బొమ్మ కూడా చెదిరిపోతే అఖిలక్క కల చెదిరిపోయిందని ఆనందపడ్డాం. ఇది జరిగిన కథ మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? జరగబోయేదానికి లీడ్ చెప్తున్నాను. మా పొట్టిన అబ్బాయి ఉన్నాడు కదా. ఎవరు? చిన్న బాబా? ఆ బాబే. బాబాల మా అక్క బావలకు హింట్ ఇచ్చాడు. ఏమని చెప్పాడో ముందు చెప్పించావు. ఉల్టా పల్టా చెప్పి చిరాకు తెప్పించకాంటి.
మా గెస్ట్ హౌస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అశోక్ సర్కార్ అఖిలక్క వాళ్లకు ఫోన్ చేసినప్పుడు దేవా మనసులో ఉన్న కళ్ళమ్మ ఎవరో తెలిసిందన్నాడు. అంటే ఆ బొమ్మ కెమెరాల్లో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా అని మా పొట్టబ్బాయి అతి తెలివితేటలతో ఐడియా ఇచ్చాడు నీలాంబరి. అంటే అక్కడికి వెళ్తే పార్వతి బొమ్మ రివీల్ అయిపోతుందా? ఆ కెమెరా ఫుటేజ్ చూస్తే మళ్ళీ మన కథ మొదటికొస్తుందా ఆంటీ? నువ్వు ఇంట్లో ఉండి టెన్షన్ పడ్డం కాదు నీలాంబరి, ఆ ఫుటేజ్ దొరకకుండా చెయ్యి. ముందు నువ్వు ఆంటీ వాళ్ళను బయలుదేరకుండా అడ్డుకో. అక్క ఎక్కే కారు జగన్నాథుడి రథం లాంటిది. అడ్డుకోవాలని ఎదురెళ్తే ఎక్కించేసి పొమ్మంటుంది. అసలే పెద్ద కోడల్ని చూడాలన్న బలీయమైన కోరిక ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయినా సరే నువ్వు వాళ్ళని కాస్త లేటుగా వచ్చేలా ట్రై చేయండి. దేవా మనసులో ఉన్నది పార్వతి అని చెప్పకపోయినా వాళ్ళు సర్కార్జీ వేసిన బొమ్మ చూస్తే శుభం కార్డు పడిపోతుంది. ఇంటికి పోస్ట్ కార్డే రానివ్వను, శుభం కార్డు పడినిస్తానా? సినిమా డైలాగులు చెప్పకు, ముందు వెళ్ళి ఆ పంచుడు. సరే. డ్రైవర్ ఫాస్ట్గా పోనీ. తొందరగా పోనీ నాన్న. ఆపు డ్రైవర్. భవానీ ఆంటీ అడ్డుకట్ట వేసి అఖిలాంటి వాళ్ళని అరగంట ఆపినా నేను చెయ్యాల్సింది చేసేస్తాను. డ్రైవర్ కార్ అటువైపు తీసుకురా. ఆ బొమ్మలో నేనే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అని భయంగా ఉంది. పెద్ద కొడుల్ని చూడ్డానికి అమ్మ కొంగు పట్టి భిక్ష అడిగిందంటే ఆమె నిన్ను చూడ్డానికి ఎంత తాపత్రయపడిందో అర్థం చేసుకో పార్వతి.